ఇది రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయం. ఎప్పటికీ గుర్తుంచుకునే రోజు. ఎన్నో సంవత్సరాలుగా పేద ప్రజల కలలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీర్చబోతున్న వేళ సన్నబియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా పేదవాళ్ళ ముంగిట్లోకి తీసుకొస్తా ఉన్నాం. దీనికోసం ప్రభుత్వం వచ్చిన మొదటి నుంచి కూడా ప్రణాళికలు సిద్ధం చేసినాం. రైతులను ఒప్పించి సన్న రకాలు పండించమని చెప్పి వాళ్ళకు కోరడమే కాదు, వాళ్ళకు బోనస్ రూపేణా కోట్ల రూపాయలు వాళ్ళకు ఇన్సెంటివ్ రూపకంగా ఇచ్చినాం. ఆ సన్న బియ్యాన్ని ప్రొక్యూర్ చేసుకొని ఈరోజు హాస్టళ్ళకు కావచ్చు, రేషన్ షాపుల్లో కావచ్చు ఇచ్చి పేద పిల్లలు పేద ప్రజలకు కమ్మని భోజనం పెట్టే కార్యక్రమాన్ని మా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. ఖచ్చితంగా ఇది ఒక విప్లవాత్మకమైన కార్యక్రమం. ఈ సన్న బియ్యాన్ని తీసుకున్న మా అక్కలు చెల్లెండ్లు తమ కుటుంబ సభ్యులకు కమ్మని వంటను పెట్టి మమ్మల్ని నిండుగా దీవిస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. ఎటువంటి అవకతవకలు లేకుండా, ఎటువంటి మాల్ ప్రాక్టీసెస్ లేకుండా ప్రతి అర్హులైన రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సన్న బియ్యం చేరేటట్టుగా చేయాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. గతంలో లాగా ఏమర్పాటుగా ఉంటే ఖచ్చితంగా చట్టరీత్యా వాళ్ళ మీద చర్యలు తీసుకొని పడతాయి. ప్రభుత్వం ఎంతో ఖర్చు పెట్టి ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ఈ సన్న బియ్యాన్ని ప్రొక్యూర్ చేసుకుంది. దాదాపుగా 30 లక్షల మెట్రిక్ టన్నుల రిక్వైర్మెంట్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది. రేషన్ షాపుల ద్వారా ఇవ్వడానికి కావచ్చు, తర్వాత స్కూల్ పిల్లలకు ఇవ్వడం కావచ్చు, మిగతా కార్యక్రమాలకు ఈరోజు 30 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రొక్యూర్ చేసుకోవాలి. దాంట్లో భాగంగా 25 లక్షల మెట్రిక్ టన్నులను ఈసారి ప్రొక్యూర్ చేసుకున్నాం. మళ్ళీ రాబోయే పంట రైతులకు కూడా మేము చెప్తా ఉన్నాం, సన్న రకాలు పండిస్తే ఖచ్చితంగా బోనస్ వస్తుందని. ఆ రకంగానే రైతులు కూడా క్రాపింగ్ ప్యాటర్న్ మార్చుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇది సమాజానికి ఉపయోగపడేది. మీరు చూసిండ్రు, మొన్ననే మన దగ్గర ఉన్న దొడ్డు బియ్యం నిల్వలను ఫిలిప్పీన్స్ దేశానికి ఎగుమతి చేసినాం. ఇట్లా అన్ని రకాలుగా ఆలోచనలు చేసి ఇటు రాష్ట్రానికి లాభం చెందేటట్టుగా, ఇటు పేద ప్రజలకు లాభం వచ్చేటట్టుగా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచనలు చేస్తూ ఉంది. కొన్ని రేషన్ షాపుల దగ్గర టైమింగ్ మెయింటైన్